అందరికీ నమస్కారం. కూన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మరి 1700 పైగా వీడియోలు ఉంటాయి. మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభించే వీడియోలు వందల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి మీరు ఛానల్ చూసి అప్పుడు క్వశ్చన్ అడగండి. ఏదో క్వశ్చన్ అడగడం, నేను సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీరు వీడియో చూడకుండానే ఏదో ప్రశ్న అడిగేస్తున్నారు. అదే మీకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీడియో చూడలేదు, దేని గురించి చెప్పామన్నది కూడా తెలియదు. ఒక క్వశ్చన్ అడిగడం, ఏదో అడిగాము ఏదో చెప్పారు అన్నట్టు. మీకు ఏం సమస్య పరిష్కారం అవుతుంది? ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే కొండల కొలిది హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉండిపోయి, క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ ఫ్యామిలీ కేసులు కానీ కొండల కొలిది పెండింగ్లో ఉండిపోయి హైకోర్టులో చాలా రద్దీ అయిపోయింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే హైకోర్టుకి కొన్ని అధికారాలని బదలాయించడం చేసింది. అంటే అధికారాలు ఇచ్చింది. ఏమని అంటే 10% మించకుండా తాత్కాలిక జడ్జిల్ని 2-3 సంవత్సరాలకి తాత్కాలిక జడ్జిల్ని నియమించుకొని ఈ పెండింగ్ కేసుల్ని పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సొంతంగా తాత్కాలిక జడ్జిల్ని నియమిస్తారు హైకోర్టులో చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకొని వాళ్ళతో ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో అవి కూడా పరిష్కరించేటువంటి త్వరగా పరిష్కారం పొందే విధంగా చర్యలు తీసుకుంటారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, గవాయి సూర్యకాంతం ధర్మాసనం ఈ ఆర్డర్ని పాస్ చేసింది. ఇలా అయితే మనకేమవుతుందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ కేసులు కొద్ది తగ్గుముఖం పడతాయి. ఇప్పుడున్న జడ్జిలు చాలట్లేదు కాబట్టి ముందు తాత్కాలికంగా ఉన్న జడ్జిల్ని నియమించుకొని వీటికి కొంత పరిష్కారం అనేటువంటి లభిస్తే మీకు త్వరగా కేసులు అనేటువంటి నడుస్తాయనే ఉద్దేశంతో ఈ శాఖ చర్యలు అనేటువంటి సుప్రీంకోర్టు తీసుకుంది. జై హింద్, భారత మాతా కీ జై.